Hi, yes. Obulwarpalli to All India Manali Ladakh Srinagar solo ride, a small tribute to hashtag Ranjit on Wheels Anna, Save Water, Savior to Solution to Pollution and Awareness. So, ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డే 40 అనేది ఈరోజు స్టార్ట్ అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ కొండల లాంటి ప్రదేశాల మధ్యన ఒంటరి ప్రదేశంలో ఉన్న ఈ పెట్రోలియం పంపు నుంచి, పెట్రోలియం పంపు హీరా పెట్రోలియం హెచ్పి పెట్రోలియం పంపు అన్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ మనకు స్టే కల్పించినందుకు. ఇక్కడే నైట్ అయితే మంచం పైన అయితే పనుకున్నాను, వాళ్ళతో పాటు నన్ను మంచం పైన పనుకోమని చెప్పారు. మాస్టర్ ఆఫ్ సెటప్ అయితే ఈ విధంగా ఉంది, ఎందుకంటే వర్ష పలకరించింది మార్నింగ్, అందుకని సెటప్ చేసేసాను. ఇక ఇక్కడి నుంచి మనం వెళ్ళే ప్రదేశం అయితే ఉంది, ఒక 77 కిలోమీటర్లు చేరుకుందాం. వాయుదేవ అనుకూలిస్తాడని. ఈరోజైతే సూర్య గట్టిగానే ఉండాలి. వర్ష నువ్వు వద్దు, నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మాకు. సూర్య ఎంత గట్టిగా సూర్య ప్రేమ చూపిస్తే అంత బాగుంటుంది మన రైడ్ అనేది. ఇవాళ అనేది ఒక స్పెషల్, ఎందుకంటే ప్రపంచంలో లేని సరుకు మన ఇండియాలో ఉంది అన్నట్టు. ప్రపంచంలో లేని ప్రదేశాలన్నీ మన ఇండియాలో ఉన్నాయి. అలాంటి ప్రదేశానికి అయితే వెళ్తూ ఉన్నాము. చేసాము. వర్ష అయితే పలకరించేందుకు సిద్ధంగానే ఉంది. ఈ పక్కంతా పలకరించేసినట్టుంది. నైట్ కూల్గా ఉంది వెదర్ అయితే. సూర్య అయితే నాకేం సంబంధం లేదంటూ దాక్కున్నాడు వర్ష మధ్యన. సూర్య వస్తేనే ఈరోజు మన ప్రదేశం అనేది అద్భుతంగా ఉంటుంది. సూర్యకాంతికి మెరిసే ప్రదేశము. వర్ష దూరంగా ఉంటేనే మంచిది. ఉన్నాయి దారి పొడుగునా చిన్న చిన్న ఊర్లుగా, ఇలా చాలా ఊర్లుగానే ఉన్నాయి. పెట్రోల్ పంపుగా అంటే ఒక పెట్రోల్ పంపు కనిపించింది. ఆ పెట్రోల్ పంప్ తర్వాత ఇంచుమించు వచ్చాము, 10 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దాటుకొని మన పయనంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. వచ్చేసింది మనం వెళ్ళబోయే డైవర్షన్ సర్కిల్ అయితే వచ్చేసింది. చూసారుగా ఏం కనిపించింది అక్కడ డైవర్షన్గా. ఇక స్ట్రైట్గా వెళ్తే వచ్చే ఊరు వచ్చేసి నిఖాత్రణ, కానీ మనం వెళ్ళాల్సింది ఇటువైపు. వెళ్తూ ఉంటే ఇంకా 58 కిలోమీటర్లు అంటే ఇంచుమించు మధ్యాహ్నం పైనే అవుతుంది మనకైతే. ఈలోపు సూర్య చింత కొట్టేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ మరి స్టే ఎక్కడో ఏంటో తెలీదు. ఆ ప్రదేశంలోకి వెళ్తే అక్కడే ఉండాలి. రిటర్న్ వచ్చేదానికి కూడా చాలా దూరమే ఉంది. ఒక 10 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళిన దారిలోనే రిటర్న్ రావాలి. ఈ దారిని కాకుండా ఇంకా వేరే దారిలో అయితే మనం వేరే ప్రదేశాలకు వెళ్తాము. మరి ఇవాళ రోజు స్టే అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఎక్కడో ఏంటో ఎలా దొరుకుతుందో చూద్దాం. మరి వర్ష అయితే ఒక్కొక్క మాటగా పలకరిస్తూ ఉంది. ప్రదేశం అయితే మొత్తం ఇలాంటి చెట్లే, ఇంకేమీ లేవు. చుట్టుపక్కల అడవి ప్రాంతంగా అంటూ అడవి చెట్లుగా ఏమీ లేవు. మొత్తం ఈ సర్కారు చెట్లే. మొత్తం ఎన్ని కచ్చని ఈ ప్రదేశం మొత్తం ఇవే. మరి దీన్ని కచ్చని ఎందుకంటారో ఏమో, ఎందుకంటే ఖాళీ భూమిగా ఉంది కాబట్టి. ఆ బుజ్జు అవతల పరిసర బుజ్జు 10 కిలోమీటర్ల అవతల నుంచి కూడా మొత్తం అంతా ఖర్చు అనే ఏరియానే. ఇప్పుడు వెళ్ళేదైతే రాన్ ఆఫ్ ఖర్చు వైట్ రానా అనేది ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నాం. ఇంచుమించు ద్వారకా నుంచి ఈ ప్రదేశం చూసే ఈ ప్రదేశానికే వస్తూ ఉన్నాము రోడ్డు పైన. మధ్యలో మరి అలాంటి ప్రదేశాలంటూ ఏవీ లేవు అసలుకి. అట్లాంటి ఈ ప్రదేశం వచ్చేటప్పటికే సూర్య అయితే కనుమరుగైపోయినాడు. వర్షాన్ని పంపించేసి సూర్య దాక్కుంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రదేశంలో ఇక్కడ వీళ్ళైతే చూడండి, ఈ చెట్ల మధ్యనే చిన్న గుడిసెగా ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఈ ఆవులు ఎనుముల్ని మేపుకుంటూ ఇక్కడే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అసలు వీళ్ళకు కరెంట్ ఏంటి, నీళ్లు ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి ప్రదేశంలో ఎట్టా ఉండగలుగుతారు? మొత్తం ఇంకేమీ లేవు. మొత్తం 10-15 కిలోమీటర్ల నుంచి అయినా కానీ ఇదే. మామూలుగా నేషనల్ హైవే పెద్ద పెద్ద ఊర్ల మధ్యనే ఖాళీ ప్రదేశాలు. అట్లాంటిది ఇంక ఇట్లయితే చూస్తే చూసినంత దూరం ఏం కనిపించవు అసలుకి. మొత్తం ఇయే ఊరుగా అంటే ఇదే 18 కిలోమీటర్లు. ఇంకా అప్పటి వరకు ఇలాంటి చెట్ల మధ్యనే మొత్తం చూసినంత దూరంగా. ఇట్లాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఎనుముల్ని మేపుకుంటూ ఉంటారు. ఏంది వాళ్ళ జీవన విధానము అసలుకి. ఎవరు రోడ్డు తప్ప రోడ్డు వేసి పారేసారంటే. చెరువు కాదు ఇదే,
సముద్రమే అనుకోండి, సముద్రం మధ్యలో రోడ్డు వేసినట్టే. ఎందుకంటే అట్టుండదు విశాలంగా, ఒక సముద్ర భాగమే, సముద్రమే ఉన్నాయి, ఇవి వస్తూ ఉన్నాయి. ఇలా పనిచేసే వాళ్ళు అక్కడక్కడ ఎక్కడో ఒక చోట ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ పరంగా వెహికల్స్ అయితే ఉన్నాయి, మరి ఒంటరిగా మనల్ని ఇసిపెట్టేసినట్టు లేకుండా ఇలా ఉంది. ఇక్కడ భూమిగా అన్నా ఉండదు. రాబోయే రోజుల్లో మనం వెళ్ళే ప్రదేశాలకు భూమి కూడా కనిపించదే. అప్పుడు ఓన్లీ ఒక దారి మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి తలుచుకుంటేనే ఎక్సైట్మెంట్గా ఉంది. మొత్తము చెరువు కాదు ఇదే, రోంత అనుకోవడము. చూస్తే చూసినంత దూరం ఇటు ఓపెన్గానే ఉంది, చెరువు బాగానే కాదు. ఇంకిపోయిన సముద్రంలో వెళ్తున్నట్టుంది నాకైతే. ఇంకిపోయిన సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్టు రోడ్డు పైన అట్టే ఉంది. మరి ఎంత దొక్కినా అయిపోతే ఈ కచ్చ అనేది అయిపోతే కచ్చట్ అవుతుంది. తొక్కినా మారుతూ ఉండేదానికి ఊర్లు కాదు కదా, మొత్తం ప్రదేశమే ఈ విధంగా ఉంటాయి. అటు మారుతుంది. ఇదో ఇవి మారుతూ ఉన్నాయి నేమ్ బోర్డులు అనేటివి. 19 కానించి 10కి తెచ్చేసాను. వెళ్ళిపోదాం. మనమే ఇట్టు అనుకుంటే మళ్ళీ వాళ్ళు చూడండి సోలార్ ప్లేట్ ఒకటి పెట్టుకొని ఆడ ఉండారు, జీవనం కొనసాగిస్తా. మనం ఎప్పుడో ఒక్కరోజు ఈ ప్రదేశంలో ఇటు పోయేదానికే ఎట్టుంటే వాళ్ళ జీవన విధానానికి వాళ్ళు ఏ విధంగా అనుకోవాలి. వర్ష విజృంభిస్తే, యుద్ధానికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏడ కనుచూపు మేరలో లేవు కదా ఊర్లో. ఆ ట్రన్నింగ్ మొదలైన నుంచి అంతే. ఆ ట్రన్నింగ్కి ముందు ఒక ఊరుగా ఉండింది. మళ్ళీ ఈ దారిలోకి వస్తే ఇంక ఊర్లుగా ఉన్నాయి, అన్నీ ఫోన్లుగా ఉన్నాయి. ఇట్లా ఎనుములు వాటిని మేపుకుంటూ గుడిసెలుగా ఇవే వాళ్ళ ఇండ్లు. ఇంకా మనం ఏదో ఈరోజు అంటే దాటిపోతాం, ఇంకా ఈ ప్రదేశాన్ని దాటిపోయినట్టే ముందుకి. కానీ వాళ్ళు ఇక్కడే కొనసాగించే వాళ్ళు, వాళ్ళ విధానము, వాళ్ళు ఏమన్నా ఊరికి పోవాలంటే ఎట్టా బియ్యం ఎట్టొస్తాయి, బ్యాళ్ళు, కరెంటు, నీళ్ళు ఎట్టొస్తాయి, ఎక్కడి నుంచి మోసుకోవాలా. ఇటు ఏడ కుళాయిలు ఉంటాయి, ఏడ మోటార్లు ఉంటాయి, ఏడ బోర్లు ఉంటాయి, ఏడ చిన్న చిన్న కరెంటు వైర్లు ఏడున్నాయి. అసలుకి మొత్తం హై టెన్షన్ వైర్లే ఉన్నాయి. సోలార్ ప్లేట్లు పెట్టుకొని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రదేశంలో ఆసుపత్రి, మందులు అవన్నీ ఆండాయి. అసలుకి మార్నింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు 36 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంచుమించు ఒక 15-16 కిలోమీటర్లు అయితే మొత్తం ఇదే ప్రదేశము. ఎక్కడైనా కానీ ఈ ప్రదేశంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి తినేందుకు ఏమన్నా తెచ్చుకుంటేనే, లేకన్నా అంటే ఈ ప్రదేశంలో భస్మం అన్నట్టే. సూర్య అయితే కాస్త లేడు కాబట్టి నార్మల్గా ఉంది. సూర్య ఉంటేనా ఈ ప్రదేశంలో నిజంగా భస్మం అయినట్టే. వాటర్ అయితే ఫుల్గా అవైలబిలిటీగా ఉండాలి. 3-4 వాటర్లైనా 5 లీటర్లైనా కానీ వాటర్ పెట్టుకొని మనం స్టార్ట్ కావాలి. ఈ భుజ్ నుంచి ఈ రాన్ ఆఫ్ కచ్ వైట్ డెసర్ట్కి వెళ్ళే మార్గాన అయితే ఈ రోడ్లో నీళ్ళు అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి. ఈ రోడ్లోనే చాలా సేపటి తర్వాత 15-16 కిలోమీటర్ల తర్వాత ఒక్క డాబా అనేది కనిపించింది. ఇక్కడ ఏముండదో ఏం లేదో చూద్దాం, పోయి తినేందుకు ఉండదా లేదా. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. చాలా చిన్న టోల్ ప్లాజా. దీని ఆ పక్కనే అక్కడే హోటల్లో తినేసాను గుజరాతీ థాలీ యాజ్ ఇట్ ఈజ్. స్పెషల్ రోజుగా స్పెషల్ ప్రదేశంలో స్పెషల్గా అన్న అయితే పాయసం ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్గా ఉండింది అయితే పాయసం అనేది. ఇక ఈ టోల్ ప్లాజా అయితే చిన్నదిగానే ఒకటే లైనే, అవతల పోయేదానికి యువతల పోయేదానికి మొత్తము ఇంచుమించు ఇక్కడి నుంచి ఉంది ఒక 38. ఇదే బిత్రాంద్రియాన్. వైట్ రాన్ అయితే స్ట్రైట్గానే చూపిస్తూ ఉంది ఊరు వెళ్ళాల్సిన రూట్గా. అయితే ఇక్కడి నుంచిగా అయితే గూగుల్ మ్యాప్ తల్లి ఇట్లా చూపిస్తూ ఉండదు ఈ పక్కన ఊర్లలో ఎక్కడి నుంచో. అక్కడ ఊరినన్న అన్నోళ్ళని అడుగుదాము ఆ డైవర్షన్ దగ్గర ఎట్లా బాగుంటుందో. ఈ ఊరైతే కాస్త ఈ విశాలమైన ప్రదేశంలో పెద్దదిగానే ఉన్నట్టుండదు. టవర్లు 1-2 ఉన్నాయి. అక్కడెక్కడో మసీదు కనిపించింది. ఇక్కడ డాబాలు, వెహికల్స్. ఊరు అంటేనే ఊరుగా బస్ స్టాండు, నయారా పెట్రోల్ పంప్ ఏడో ఉండదు కనిపించలా.
లారీలు షాపులు అన్నీ గోమాతలు. ఇక్కడైతే ఇంకొక సైన్ బోర్డు అయితే కనిపించింది. వైట్రాన్ 36 ఈ పక్క నుంచి గూగుల్ తల్లి ఇటే చూపిస్తూ ఉందిలే. రోడ్డు కూడా ఇక్కడి నుంచి డైవర్షన్ గట్టి అయిపోయింది. ఇదే డైవర్షన్ అయితే ఇటువైపుగా వెళ్ళిపోదాం. ఇటు వెళ్తే కావాడ అనే ఊరు వస్తుంది. ఈ డైవర్షన్ పరంగా ఇస్తే మరి రోడ్డు వెహికల్స్ అంత ఒంటరిగా లేకుండా అన్నీ ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. ఇది చెక్ పోస్ట్ లాంటిది. రోడ్డు అయితే క్లాస్ కంటే క్లాసేని అనుకో, సూపర్ క్లాస్ రోడ్డు అయితే. ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి 5 కిలోమీటర్లకు వచ్చిన తర్వాత ప్రదేశంగా ఒకప్పట్లో అంగళ్ళుగా ఉన్నాయి, ఇప్పుడైతే ఏమీ లేవు. నీళ్ళుగా అయితే ఆడ వస్తూ ఉన్నాయి. కూల్గా పట్టుకున్నాను బాటిళ్ళల్లో. ఇక్కడ ఇంక మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్ల దాకా ఊరు అనేది లేదు. పోయే మార్గంలో ఒంటరిగా కొందరు కనిపించారు. వీళ్ళకు మనకు పోటీ పెట్టుకుందామా అనుకుంటే వీళ్ళు ఏదో వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. చూడండి వాళ్ళు ఎవరు. ఏయో చిన్న చిన్న ఊర్లుగా వస్తూ ఉన్నాయి అంతే. పెద్ద ఊర్లుగా అంటే ఏవి లేవు. అసలు ఈ రోడ్లో వస్తూ ఉంటే డిస్టెన్స్ అనేది తెలియడంలే, అటు పోతూ ఉండదు. ఎందుకంటే ప్రతి 50 మీటర్లకు ఒక చోట ఇలా రాయి నాటేశారా రోడ్డుకి ఇరువైపులా. అందుకని కిలోమీటర్ అనేది ఈ రాయి నుంచి ఆ రాయికి పోతే ఒక 50 మీటర్లు అయిపోతా. అట్ట ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాను. వచ్చేసింది 30 కిలోమీటర్ల స్టార్టింగ్లో ఉన్నింది, 16కి తెచ్చేసాను. అవతల ఊరైతే 13 కిలోమీటర్లు. ఇక వీళ్ళైతే అక్కడిద్దరు ఉండారు. మరి వీళ్ళు తప్పిపోయి తిరుగుతున్నారా, ఇక్కడిక్కడే ఒక చాటు నుంచి ఇలా విడిపోయి వచ్చేసారా దూరంకి తెలీదు. అక్కడ ముగ్గురు కనిపించారు, ఇక్కడ 2 ఉన్నారు. అసలు ఎందుకు ఈ సైకిల్ పైన తిరగడం అని కొంతమంది చాలా మందిగా అడుగుతూ ఉన్నారు. చూడాలనుకుంటే రైళ్లలోనూ బస్సుల్లోనూ చూడొచ్చు కదా. ఇలా ఎందుకు సైకిల్ పైన టైం వేస్ట్, ఈ ఆరోగ్యం పాడవుతుంది, ఎండకు పొల్యూషన్కి ఎందుకు ఇంత కర్మ అనే అంటూ ఉంటారు చాలామంది. ఇది కర్మగా కాదు, నేను అనుకున్నాను చాలా ప్రదేశాల వరకు తిరిగి చూడాలని. సైకిల్ పైనే తిరిగి చూడాలని అంటే సైకిల్ పైనే తిరిగి చూసే బడ్జెట్గా ఉండదు నా మైండ్ సెట్ అనేది. టైం అంటారా, టైం అనేది నా చేతిలో ఉంది. ఎన్ని రోజులైనా కానీ ఇలా ట్రావెల్ చేయొచ్చు ప్రతి రోడ్డు పైన. ఇంకొక డ్రీమ్గా కాదు, ఇంకొక విధంగా అంటే భారతదేశ చిత్రపటంలో ప్రతి మూల ఉండే నేషనల్ హైవే పైన సైకిల్ పైన తిరగాలని నేను అనుకున్న వాటిల్లో ఒకటి అది. ప్రతి నేషనల్ హైవే పైన తిరగాలి అనేది. ఆ విధంగా ఇక టైం ఉంది కాబట్టి సైకిల్ పైన ఇట్లా అన్ని ప్రదేశాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఫీల్ అవుతూ వెళ్తూ ఉండడము. ఆరోగ్యం అంటారా, ఇప్పటిదాకా ఎలాంటి ఆరోగ్య సమస్యలుగా అయితే రాలేదు. ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు, ఈ రోజుటి వరకు అయినా కానీ, ఈ రైడ్లోనే కాదు, ముందు లాస్ట్ టైం నేపాల్ అంతకుముందు వెళ్ళినప్పుడు అయినా ఎక్కడ ఏ ఆరోగ్య సమస్య పరంగా రాలేదు. అంతే. ఇలా ఒక్కొక్క ఊరు చిన్న చిన్న ఊర్లైనా కానీ చూసుకుంటూ వెళ్ళడమే అంతే తప్ప ఎవరో ఏదో అనుకుంటారు అని మనం వాళ్ళు అనుకునేట్టే మనం బ్రతకగలం ఆ జీవితంలో. అట్ట అనుకుంటే ఎవరు ముందుకు రాలేరు కదా. సైంటిస్ట్గా ఎవరో ఏదో అనుకుంటారని సైంటిస్ట్గా చేసేవాళ్ళు సైంటిస్ట్గా చేయకూడదు అనుకుంటే ఆ సైంటిస్ట్ ఎలా అయి ఉంటాడు. అట్టా ఇప్పుడు నేను సైక్లింగ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు వద్దన్నారు అంటే సైక్లింగ్ చేసేవాడిగా ఎట్ట అయిపోయి ఉంటాను నేను. అట్ట ఎవరో ఏదో అనుకుంటారని మనం ఉండకూడదు. ఇక ఒంటరిగా వస్తున్న ఈ దారిలో ఇదిగో అక్కడైతే ఒక 4 అన్నలు మధ్యలో ఆపేసి మాట్లాడారు, పలకరించి. ఎవరు లేరు అసలుకి.
నలుగురు. ఈ ఒంటరి ప్రదేశంలో వాళ్ళు 2 బైకుల్లో వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. వచ్చి పరిగెత్తుకుంటా వచ్చి ఆపేసి ఎక్కడి నుంచి ఏంటి కథ అని పలకరించి ఒక 10 నిమిషాలు మాట్లాడేసి ఫొటోస్ తీసుకొని ఇలా వెళ్తున్నాం. ఇంకేమన్నా చేసేస్తే అంటే అంతే, ఇంక అయిపోయాయి. ఎవరో ఈ రోడ్లో అట్లాంటి ఆలోచనగా పెట్టుకోకూడదు. అట్లాంటి ఆలోచనగా పెట్టుకుంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు అసలుకి నేను. జరగచ్చు, ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా జరగచ్చు, కానీ మనం అదే ఆలోచనతో ఉంటే ముందుకు అసలు కదలలేము. ఆ ముందు పక్కన ఎవరు ఉంటారో ఏంటో ఏమైపోతుందో అనుకుంటే అలా. సో ఇక్కడ ఒకటి రిసార్ట్ క్యాంప్ అని, అవన్నీ మూసుకోవాల్సిందే. వాళ్ళు కొత్తల్లో కట్టినారు, ఎవరు వచ్చి ఉంటారు ఆడ ఇట్లాంటి ప్రదేశంలో. ఏదో ప్లేస్ ఉండే ప్రదేశంలో అయితే వస్తారు, కానీ మరి 5 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరానంటే ఎవరు వస్తారు? సో ఎక్కడైనా ఇవే విలేజ్ హోమ్ స్టే టైప్స్. మరి మొత్తానికి ఈ ఊరికే 30 కిలోమీటర్లు అయితే మనం అక్కడి నుంచి వచ్చింది 30 కిలోమీటర్ల ఊరు అయితే చేరుకున్నాము. ఇలా అయినా వెళ్ళొచ్చు, ఈ ఊరు లోపల నుంచి అయినా వెళ్ళొచ్చు. 2 దారులుగా ఉన్నాయి. ఎటు పోతే ఏమీ లేవు, ఎటు పోతే ఊరి మీదుగా అటు వెళ్ళొచ్చు బయటికి. 2 హైవే పైకే కలుస్తాయి. ఇట్టే పోతున్నా ఊర్లో నుంచే. ఊరు అయితే ఇది ఉండే పిల్లలు ఉండరు, పీస్ఫుల్గా. అయ్యి పక్షులు కాదు, అయ్యి ఆ పురుగుల సౌండ్ల మధ్యన పీస్ఫుల్గా ఉంది, ఒంటరిగా ఊరుగా. ఈ ప్రదేశం అనేది మ్యాప్లో చూస్తేనే ఎక్స్పెక్టేషన్స్కు మించి ఉన్నింది. మరి ఇప్పుడు రియల్గా చూస్తే అంత ఫీల్ కలుగుతుందా లేదా? ఫీల్ అయితే కలుగుతుంది, కొత్త ప్రదేశం కాబట్టి ఉంటుంది ఆ విధంగానే. ఇదిగో అక్కడైతే ఎంట్రన్స్గా ఆర్చ్గా ఉంది, వెళ్దాం. మరి ఆ ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ని ఫీల్ అవుదాం.